హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా సమాచారం అండి. తప్పక తెలుసుకోవాలి. సో, వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే న్యూ పెన్షన్ రూల్స్ అండి. ఉద్యోగుల ప్రశ్నలు మరియు సమాధానాలు. సో, మారినటువంటి అప్‌డేట్ అయినటువంటి కొత్త పెన్షన్ రూల్స్ అయితే అందుబాటులోకొచ్చాయి. అందులో సందేహాలు సమాధానాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా మొదటి సందేహం. పెన్షన్ కోసం గరిష్ట అర్హత సేవ ఎంత? అంటే ఎన్ని సంవత్సరాలు పెన్షన్ గరిష్టంగా పెన్షన్ కోసం సర్వీస్ అయితే తీసుకుంటారు. సర్వీస్ టైమ్ ఎంత? అంటే ఆన్సర్ పెన్షన్ లెక్కింపు గరిష్ట అర్హత సేవ వచ్చేసి 33 సంవత్సరాలు. అంటే మనము 35 సంవత్సరాలు సర్వీస్ చేసినా, 36 సంవత్సరాలు సర్వీస్ చేసినా సరే గరిష్టంగా 33 సంవత్సరాలు మాత్రమే మనకు పెన్షన్ లెక్కింపు కోసం సర్వీస్ పీరియడ్‌ని పరిగణిస్తారు. 33 సంవత్సరాలకు మించి సేవకు అదనపు పెన్షన్ లాభమైతే లేదు. మరొక ప్రశ్న. 33 సంవత్సరాలు పూర్తయిన వెంటనే తప్పనిసరిగా రిటైర్ కావాలా? అంటే దీనికి సమాధానం అలా ఏం లేదు. కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరిట నియామక అధికారి అవసరమైతే రిటైర్ చేయవచ్చు. ఇదే ఇప్పుడు వివాదాస్పద అంశంగా అయితే మారింది. సో, అంటే ఈ కొత్త పెన్షన్ రూల్స్‌లో 33 సంవత్సరాల కాలపరిమితి అయిపోతేనే రిటైర్మెంట్ అయితే చేయొచ్చనమాట. ఎవరైతే రిక్రూటింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయన వీరిని రిటైర్ చేయొచ్చు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా అయితే ఉంది. ఎందుకంటే మాకు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి అని చెప్పి కోరుకునే వారికి ఇది నచ్చదనమాట అందుకోసం. ఇక మూడో ప్రశ్న. 33 సంవత్సరాల సేవ పూర్తయితే ఎంత పెన్షన్ వస్తుంది? మరి సమాధానంగా రిటైర్మెంట్ రోజున తీసుకున్న చివరి వేతనం అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 50% అందుతుంది. దీన్నే పూర్తి పెన్షన్ అని అంటాము. ఇక నాలుగో ప్రశ్న. యావరేజ్ ఎమ్యూల్మెంట్స్ పద్ధతి ఉందా అంటున్నారు. అలా ఏం లేదు. పాత పద్ధతి పూర్తిగా రద్దు చేశారు. ఇప్పుడు పెన్షన్ పూర్తిగా చివరి వేతనం ఆధారంగా మాత్రమే ఉంటుంది. అంటే యావరేజ్ అంటే మనకు లాస్ట్ 1 ఇయర్ నుంచి వచ్చినటువంటి అమౌంట్ జీతంలో యావరేజ్ ఎంతైతే వస్తుందో ఆ యావరేజ్‌లో మనకు 50% పెన్షన్‌గా అయితే ఇచ్చేవారు. అది పాత పద్ధతి. ఇప్పుడు అలా కాకుండా లాస్ట్ డాన్ బేసిక్ పే అంటే లాస్ట్ మంత్ మనం రిటైర్ అయ్యేదానికి లాస్ట్ మంత్ ఎంతైతే బేసిక్ పెన్షన్ వచ్చిందో, బేసిక్ సాలరీ వచ్చిందో అందులో 50% మనకు ఆహ్, నార్మల్ పెన్షన్‌గా అయితే పరిగణిస్తారు. ఇక ఐదో ప్రశ్న. ఏ ఏ సెలవులు అర్హత సేవలోకి లెక్కిస్తారు? సెలవులలో సీఎల్, ఈఎల్, హెచ్‌బీఎల్, కమ్యూటెడ్ లెవెల్, కమ్యూటెడ్ లీవ్, మెడిసిన్ అలాగే మెటర్నిటీ, సీసీఎల్ ప్రభుత్వం అంగీకరించిన స్టడీ లీవ్, జీత నష్టపు సెలవులు, ఎల్‌డబ్ల్యూపీ ఆర్ ఈఓఎల్ లెక్కించరు. ఇక ఆరో ప్రశ్న. జీత నష్టం సెలవులు ఎందుకు సమస్యగా మారాయి? ఎందుకంటే ఎల్‌డబ్ల్యూపీ అర్హత సేవలో లెక్కించరనమాట. సో, ఎల్‌డబ్ల్యూపీని అర్హత సేవలో లెక్కించరు. దీంతో పాటు మహిళా ఉపాధ్యాయులు అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నవారు పెన్షన్‌లో నష్టపోతారు కాబట్టి. ఇక ఏడవ ప్రశ్న. మెటర్నిటీ ఆర్ చైల్డ్ లీవ్స్ ఎలా లెక్కిస్తారు? లెక్కిస్తారా అంటే అవును. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మంజూరైతే అర్హత సేవలో లెక్కిస్తారు. సో, ఈ మెటర్నిటీ లీవ్స్‌కి కూడా మనకు సాలరీ వస్తుంది. ఇక ఎనిమిదవ ప్రశ్న. సస్పెన్షన్ కాలం పెన్షన్‌లో లెక్కిస్తారా? సమాధానం. డ్యూటీగా పరిగణిస్తే లెక్కిస్తారు. శిక్షగా పరిగణిస్తే లెక్కించరనమాట సస్పెన్షన్ కాలాన్ని. ఇక తొమ్మిదో ప్రశ్న. 33 సంవత్సరాల ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చా?
అవును, తీసుకోవచ్చు. 20 సంవత్సరాల అర్హత సేవ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు. కానీ పెన్షన్ అను అనుపాతంగా అయితే ఉంటుంది. 10వది ప్రశ్న. 33 సంవత్సరాల తర్వాత పని చేస్తే లాభం ఏమైనా ఉందా? జవాబుగా పెన్షన్ విషయంలో లాభం లేదు కానీ జీతం మాత్రం కొనసాగుతుంది. 11వ ప్రశ్న. పెన్షన్ రూల్స్ 2026 ఎవరికి వర్తిస్తాయి? జవాబుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఈ రూల్స్ అనేది వర్తిస్తాయి. ప్రత్యేక మినహాయింపులు ఉంటే తప్ప. ఇక 12వ ప్రశ్న. ఈ రూల్స్‌పై మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? సమాధానంగా ఇది డ్రాఫ్ట్ దశలోనే ఉంది. ఈ యొక్క ఇవన్నీ రూల్స్ కూడా డ్రాఫ్ట్ దశలో ఉన్నాయి. ఇప్పుడే సవరించకపోతే భవిష్యత్తులో సవరించుకునే అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. సో, మరి మీకు వీటిలో ఏ రూల్ అంటే ఇష్టం ఉంది? ఏ రూల్ ఇష్టం లేదనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.